రారా చికెన్ బునా మసాలా అండి. రారా చికెన్ బునా మసాలాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 250 గ్రాములు, చికెన్ కీమా 150 గ్రాములు, ఆవాల నూనె అరకప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకు 2, మిరియాల పొడి అర స్పూన్, పెరుగు పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పసుపు అర స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ధనియాల పొడి అర స్పూన్, కారం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కస్తూరి మేతి 1 స్పూన్. రారా చికెన్ బునా మసాలాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, మరి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మనకి ఈ రారా చికెన్ మసాలా కోసమని మనం చికెన్ రెగ్యులర్ కర్రీ కట్ తీసుకుంటాం, అలాగే చికెన్ కీమా కూడా తీసుకుంటాం అండి. సో ఈ రెండు మనం దీన్ని యూస్ చేద్దాం. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, సో ప్యాన్ పెట్టండి. సో ఈ రారా చికెన్ బునా మసాలాని మనం ఆవాల నూనెతో చేస్తామండి. సో మనకి ఇది నార్త్ ఇండియన్ డిష్. స్పెషల్లీ ఈ రారా చికెన్, రారా గోస్ట్ అవన్నీ కలిపి మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎక్కువగా చేస్తుంటారు. ఓకే, సో దీనిలో మనం ముందుగా ఆవాల నూనె వేస్తున్నాం. సో ఈ ఆవాల నూనెతో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ డిష్కి. ఓకే, మంచి అంటే టేస్ట్ కూడా రాబోతుంది. ఓకే, సో ఈ ఆవాల నూనెని బాగా వేడెక్కనివ్వాలి. ఓకే, సో అలాగే దీంట్లో మనం హోల్ గరం మసాలా యూస్ చేస్తాం. హోల్ గరం మసాలాతో పాటు బిర్యానీ ఆకును కూడా వేస్తాం. సో ముందుగా మనం బిర్యానీ ఆకు వేసుకుందాం. సో బిర్యానీ ఆకు వేసా, అలాగే కొంచెం హోల్ గరం మసాలాలు కూడా వేసుకున్నాం. సో హోల్ గరం మసాలాలతో పాటు దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేస్తాం. సో ఎండుమిరపకాయలు ఇలా జస్ట్ కొద్దిగా చిక్కి వేసుకుంటే సరిపోతుంది. సో ఎండుమిరపకాయలు వేసాక దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసాక దీన్ని బాగా బునాయించాలండి, బాగా వేయించాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని. ఓకే, సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అని బునా మసాలా అనేది వస్తుంది. ఓకే, సో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి. సో బాగా బునాయించడం అంటే వేయించడం. బాగా వేయించిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయలు, ఈ ఆవాల నూనెతో పాటు మసాలాలు కూడా మనం వేగనివ్వాలి. సో ముందుగా మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటాం. అలాగే పసుపుతో పాటు ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం, అలాగే గరం మసాలా పొడి, అలాగే వీటితో పాటు కొంచెం ఈ ఘాట్ అనేది బాగా వస్తుంది. దీనికోసం మిరియాల పొడి కూడా కొద్దిగా మనం యాడ్ చేస్తాం. సో వీటన్నిటిని మంచిగా ఈ నూనెలోనే మనం ఇలా బునాయించుకోవాలి. ఓకే, సో ఈ రారా చికెన్ బునా మసాలా కోసం ఇలా మసాలాని మనం బాగా వేగనివ్వాలి ఫస్ట్. ఓకే, సో ఈ విధంగా ఇలా చిన్న మంట పెట్టుకొని వేగనివ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చికెన్ని డైరెక్ట్గా యాడ్ చేస్తామండి. సో చికెన్ ఇలా కట్ చేసుకొని పీసెస్లో ఉన్న చికెన్ వేయాలి. అలాగే దీంతో పాటు చికెన్ కీమాను కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో రారా అంటే అసలు ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం కీమాని, మళ్ళీ చికెన్ కీమాని? సో బేసికలీ రారా అంటే ఏంటంటే మనకి రెండు టెక్స్చర్స్ని మిక్స్ చేయడం అనమాట. సో చికెన్ కీమా గ్రేవీలో పాటు చికెన్ కీమా వస్తుంది, గ్రేవీతో పాటు మిక్స్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇలా చికెన్ కీమాని మసాలాలతో పాటు చికెన్ని మనం ఇలా వేగనివ్వాలన్నమాట. ఓకే, సో ఈ గ్రేవీ మనకి చికెన్ కీమాతోనే వస్తుంది అనమాట దీంట్లో. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా వేయించుకోవాలి. వాటర్ యాడ్ చేయాలి మన గ్రేవీ కోసం. కాకపోతే మసాలాలతో పాటు వేగనిస్తే మనకి మంచి ఆ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనకి రుచికి బాగా బునా మసాలా అయింది కదా, ఈ డిష్కి ఆ గ్రేవీ కోసం తగిన నీళ్ళు అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా మనం జనరల్గా గ్రేవీ చేసేటప్పుడు ఏంటంటే టమాటో పేస్ట్ అది యూస్ చేస్తుంటాం, టమాటో గుజ్జు కానీ. అలాగా దీంట్లో ఏంటంటే అవేం అవసరం లేదు. మనకి చికెన్ కీమా ఏదైతే ఉందో దీంతోనే మనకి రారా గ్రేవీ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసుకుని చికెన్ ఉడకాలి. సో దీంట్లో ఇంకా మనం అడిషనల్గా ఏం చేస్తామంటే దీనిలో ఫ్లేవర్ కోసం అని కొత్తిమీరని వేసుకుంటాం. అలాగే కొత్తిమీరతో పాటు
కస్తూరి మేతి, ఈ కస్తూరి మేతిని కూడా మనం దీంట్లో యాడ్ చేస్తాం. సో కస్తూరి మేతి కొంచెం డ్రై చేస్తే డ్రై రోస్ట్ చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది. సో ఈ కస్తూరి మేతి పౌడర్ అనేది చాలా టేస్ట్ అండ్ అరోమా వస్తుంది అనమాట దీనికి డిష్కి. సో దీన్ని ఇలా మెత్తగా ఇలా చేయితో చేస్తే సరిపోతుంది. సో ఇలా పొడి పొడిగా చేసి దీని బదులు మనం పచ్చి మెంతం కూర వేసుకోవచ్చా? పచ్చి మెంతం కూరతో మనకు ఆ టేస్ట్ రాదండి. సో కస్తూరి మేతి ఉండాలి కంపల్సరీ. సో ఈ విధంగా ఇలా కస్తూరి మేతి అంటారు. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాక సో చికెన్ అయితే మనకి ఉడకాలి. సో ఈ చికెన్ ఉడుకుతుంది. దీంతో పాటు మనం యాక్చువల్గా దీనిలో ఏంటంటే కొంచెం స్పైసీని అలాగే గ్రేవీని బ్యాలెన్స్ చేయడం కోసమని దీంట్లో మనం పెరుగు కూడా యాడ్ చేస్తాం. సో ఈ పెరుగు కూడా దీనిలో వేసి మనం కంప్లీట్గా ఇలా మిక్స్ చేసుకొని సో చికెన్ కీమా, చికెన్ అలాగే మసాలాలన్నీ మనం బాగా బునాయించాం. సో దీన్ని మూత పెట్టి కంప్లీట్గా చికెన్ ఉడికేంత వరకు మనం కలుపుతూ అంటే మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి. సో కలుపుకుంటూ ఉడికించాలండి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ రారా చికెన్ బునా మసాలా అయితే రెడీ అవుతుంది. సో మూత పెట్టండి. చికెన్ ఉడికేంత వరకు ఇప్పుడు కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో షెఫ్ మరి మూత తీసి చూసేద్దామా? చూద్దామండి. వావ్, చాలా బాగా ఉడికినట్టు అనిపిస్తోంది. ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి తేలింది. సో మనకి బునా మసాలా చెప్పాను కదా, సో కీమా అండ్ అలాగే చికెన్ రెండు కలిపి ఉడికిపోయినాయి. ఇలా థిక్గా గ్రేవీ బునా మసాలా అయితే రెడీ అయిందండి మన కోసం. ఓకే సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఆ కస్తూరి మేతి తాలూకా అరోమా అయితే బాగా వస్తుంది. ఓకే సో స్టవ్ ఆఫ్ చేద్దాం. సో రారా చికెన్ బునా మసాలా అయితే రెడీ అయింది. ఓకే సో సర్వ్ చేసుకుందాం. ఓకే సో చికెన్ కీమా అలాగే చికెన్ ఈ రెండిటి డిఫరెంట్ టెక్స్చర్ అనమాట దీంతో. సో చాలా టేస్టీగా ఉండబోతుంది డిష్. ఓకే సో దీన్ని మనం బటర్ నాన్, తందూరి బ్రెడ్స్, రోటీ, స్వీట్లతో అయితే చాలా చాలా బాగుంటుంది. గార్లిక్ నాన్, బటర్ నాన్ ఇలా ఏది తీసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది. సో స్పెషల్లీ మనం రైస్ ఐటమ్స్ కంటే ఇలాగా రోటీ ఐటమ్స్తో అయితే ఇది బాగుంటుంది. రారా చికెన్ బునా మసాలాకి కావలసిన పదార్థాలు: చికెన్ 250 గ్రాములు, చికెన్ కీమా 150 గ్రాములు, ఆవాల నూనె అరకప్పు, హోల్ గరం మసాలా కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, పెరుగు పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఎండుమిరపకాయలు 2, పసుపు అర స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ధనియాల పొడి అర స్పూను, కారం 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కసూరి మేతి 1 స్పూను. రాహా చికెన్ బునా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆవాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, మిరియాల పొడి, అలాగే చికెన్ ముక్కలు, చికెన్ కీమా, అలాగే కొన్ని నీళ్లు పోసి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి, అలాగే పెరుగు వేసి మరోసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రారా చికెన్ బునా మసాలా రెడీ.